తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విధంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 2018లో అప్పుడు 2.5 రూపాయలు ఒక కిలోకి ఇవ్వడం జరిగింది. 20 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్కు చిత్తూరు రేణుగుంట ఎయిర్పోర్ట్కి వస్తే మేమందరం కూడా పోయి రిప్రజెంట్ చేస్తే ఆ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అన్నారు, 7 రూపాయలు అన్నారు. ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు 4.5 రూపాయలు మార్కెట్లో ఉంటే 2.5 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 20 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళతో అందరూ కూడా కూర్చొని మరి రైతు సంఘాలు కానివ్వండి, మామిడి రైతులు కానీ, నేను కూడా పోయినా మీటింగ్కి 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చెప్పి ఒప్పించాము. వాళ్ళకి ఏమొచ్చిందంటే తమిళనాడు కర్ణాటకలో 2 రూపాయలకు 3 రూపాయలకు దొరుకుతా ఉంది, దాన్ని తీసుకొని వచ్చేస్తా ఉన్నారు అని చెప్పినారు. దానికి కూడా మనం చెక్ పోస్టులు పెట్టి రిస్ట్రిక్షన్ పెట్టాం. వాళ్ళు కానీ అక్కడ కానీ తీసుకొని వస్తే మన రైతులు ఇబ్బంది పడతారని చెక్ పోస్టులు పెడితే కర్ణాటక సిఎస్ కర్ణాటకలో చీఫ్ సెక్రటరీ ఆంధ్ర చీఫ్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది. ఏమండి మీరు ఇక్కడ నుంచి రిస్ట్రిక్షన్ పెడుతున్నారు, రేపు మీ టమాటా మాకు మదనపల్లి పొంగునూరు ఏరియా నుంచి మరి బెంగళూరుకు వస్తుంది కదా, అప్పుడు మేము కూడా రిస్ట్రిక్షన్ పెడతాము అని కూడా క్లియర్గా తెలియడం జరిగింది. అయినా ఒప్పుకోలేదు మన గవర్నమెంట్. 100% ఎవరిని కూడా అక్కడి నుంచి రాకూడదని రిస్ట్రిక్షన్ పెట్టిన దానివల్ల ఈ రేట్లు ఇప్పుడు కూడా ర్యాంపులలో చేస్తూ ఉంటారు. నేను ఒకటి అడుగుతున్నా, ఏదైనా చదువులో పిఎల్ఆర్ది 3 రూపాయలు ఇస్తున్నాను, రేపు మీరు కావాలంటే నేను వెహికల్ ఇస్తాను పోయి చూసుకోండి. పిఎల్ఆర్ది 3 రూపాయలు ఇస్తున్నారు. ఏమండి దాంట్లో పిఎల్ఆర్ పురుషులు ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ఇందిర, ముందు భాస్కర్ రెడ్డి గారి భార్య, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కొడుకు, వీళ్ళున్నారు. అది కాకుండా ఈరోజు చిత్తూరులోనే ప్రకాష్ రెడ్డిని సిజిఆర్ పుడుతుంది దీంట్లో డౌన్లో మన పానాటర్ కూడా ఆయింది వైఎస్ఆర్ కదా ఆయన. అదేవిధంగా ఈరోజు కాసా కానీ మరి అదేవిధంగా సన్నిధి ఆర్ఎంఎం మన దీనికి గంగాసారం దగ్గర ఇవన్నీ కూడా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే. ఏదైనా వచ్చి నేను సీఎం గారు మన జగన్ గారు 9వ తేదీ వస్తాను చూస్తానంటే ఎందుకు ఫ్యాక్టరీ వాళ్ళకి సపోర్ట్ చేసేందుకు వస్తున్నావా నువ్వు? మరి నువ్వు 5 ఏళ్ళు పరిపాలించావు కదా, ఒక్క రూపాయి సబ్సిడీ ఎక్కడైనా ఇచ్చావా? మేము ఈరోజు డైరెక్ట్గా అడుగుతాడు, ₹1 ఎక్కడైనా నువ్వు సబ్సిడీ ఇచ్చావా? అది ఇవ్వకుండా ఈరోజు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంకోటి కూడా చెప్పాం, సీఎం గారిని నిన్న చెప్పాము, ఇది వరకు కూడా రిప్రజెంటేషన్ చేశాం. మన డిస్టిక్లో పండించే దీన్ని పల్పుని జ్యూస్గా తయారు చేసి టీటీడీలో మరి యాత్రికులకు మీరు పాలు కానీ నీళ్లు కానీ మజ్జిగ ఇస్తున్నారు కదా, అక్కడ దీన్ని పండు రసం ఇవ్వండి, హెల్తీ ఫుడ్. అదేవిధంగా అంగన్వాడీలో కూడా ఇవ్వండి. ఇదే టెంపుల్ కాకుండా కాణిపాకం కానీ కాళహస్తి కానీ స్టేట్లో ఉండే టెంపుల్స్లో ఆ ఫ్యాక్టరీల నుంచి కూడా మీరు ఆ జ్యూస్ కానీ ఇస్తే బాగుంటుందని కూడా రిప్రజెంటేషన్ కూడా చేయండి. ఈరోజు ఒకటే నేను చెప్తున్నాం, ర్యాంపులు ఇప్పుడే కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ర్యాంపులు వాళ్ళవే ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ చిత్తూరు సరౌండింగ్స్లో కానీ కల్లూరు కాడ కానీ వాళ్ళదే ఉన్నాయి. ఈరోజు ఆ ర్యాంపుల్లో 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తూ ఉన్నారే, మీరే ఇస్తూ ఉన్నారే, దాన్ని నిలపండి. ర్యాంపుల కాడి కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్యాక్టరీకి ఇచ్చేదానికి చూడండి. ఈరోజు మేము ఏమడుగుతున్నాము, ఈ జిఎస్టీని ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, 12% జిఎస్టీ ఉంటే పూర్తిగా రద్దు చేయమని లెటర్ పెట్టాం. 90% వస్తుంది అని కూడా మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా జ్యూస్కి అంతా కూడా 12 నుంచి 5% తగ్గించమన్నాం. ఈరోజు మేము ఆ రోజు 20,000 ఇచ్చాము, ఈరోజు ఎంత అవుతుందో తెలుసా అండి? ఇప్పుడుండే 6.5 లక్షల టన్నుల్లో లెక్కేస్తే అంతా కానీ వస్తే 150 నుంచి 170 కోట్లు అవుతుంది. ఏది సబ్సిడీ? మరి ఇప్పుడు మీరు అడిగారు ఎంత ఇస్తారని, 100% ఇస్తాను. నేను కూడా తోలినా, నేను కూడా రైతే, నాకు కూడా 45 ఎకరాలు ఉంది. 45 ఎకరాలు ఉంది అంటే దాంట్లో కూడా ఏం పెట్టారంటే ఫ్యాక్టరీలలో కానీ లేకుండా పోతే మీకు ర్యాంపుల్లో కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి అక్కడ ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, మన రైతు పాస్బుక్లో 1B, ఆ 3 సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా రైతు అకౌంట్కే వస్తుంది. ఇది ఫ్యాక్టరీ వాళ్ళకో వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేది కాదు, డైరెక్ట్గా ఫ్యాక్టరీకే, ఇది మన డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి రైతుగా వస్తుంది. నేను కూడా సప్లై చేస్తాను. మరి నా దగ్గర అవన్నీ ఇచ్చా నేను తీసుకున్నా. డెఫినెట్గా ఈ 1 monthలో ఖచ్చితంగా మీకు సబ్సిడీ రిలీజ్ అవుతాయి. దానికని చంద్రబాబు నాయుడు గారు 150 నుంచి 170 కోట్ల బడ్జెట్ అలాట్ చేశారు. అలాట్ చేసి అది అనౌన్స్ చేసింది. అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ రైతుల్ని ఈరోజు మరి ఆదుకున్నది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే. అంతేకాకుండా నిన్న కూడా ఈ జిఎస్టీ గురించి కూడా
మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్కి అక్కడి నుంచే లెటర్ రాసి ఫోన్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్కు ఏది శివరాజ్ చౌహాన్కు 23/6లో లెటర్ రాశారు. ఈ మరి ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉంది, దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రైతులను మీరు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఆదుకోవాలని. అంతేకాదు ఈరోజు సెంట్రల్ మ్యాంగో బోర్డు చిత్తూరుకి తెచ్చేదానికి ఎంపీ గారు ఇచ్చారు. మన వాళ్ళు కూడా అసెంబ్లీలో కూడా క్వశ్చన్ చేసి చేయడం జరిగింది. తప్పకుండా మ్యాంగో బోర్డు వస్తే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి 100% రైతులకి ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుందో దానికన్నా ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంది. దాన్ని చేసేదానికి మేము ఉన్నాం. ఇంతవరకు మీరు ఎవరైనా ఒక లెటర్ రాశారా, లేదా రైతుల దగ్గర పోయి సబ్సిడీ ఇచ్చారా? కనీసం డ్రిప్పుకు ఒక ఇంచి పైప్ ఇవ్వలేదు కదండి. ఈ 5 ఏళ్లలో డ్రిప్పుకు ఒక పైపు 1 ఇంచు పైపు ఇచ్చారా మీరు? రైతులకు మీరు ఏం మేలు చేసినారని ఏదో బంగారుపాలెంకి వచ్చి మేము చెప్తామంటారు. చెప్పండి. బంగారుపాలెంకి వచ్చి ఇప్పుడు ఆ మిర్చి రైతులు గలాట పెట్టారు. అదేవిధంగా ఇంకొక చోట స్మగులర్ని చేశారు. పొగాకు రైతుల దగ్గరికి పోయి తొక్కేసి వచ్చేసారు. ఆ మరి బంగారుపాలెంలో కూడా ఉండే మార్కెట్లో ఉండే మండీలలో ఉండే మరి మామిడికాయలు తొక్కేదానికి వస్తున్నారా? అంతేగాని మీరు రెచ్చగొట్టి చేస్తే ఇంకా రైతులు అన్యాయం అయిపోతారు. మీ చేతనైతే మీరు ఏదైనా దాన్ని సహాయం చేసేదానికి మరి కాంక్రీట్ గా ఒక ప్లాన్ త్వర వస్తే బాగుంటుంది అని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.